హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజా ఛానల్. ఇప్పుడు మనం అటుకులు పాలకూరతో వడలు ఎలా వేసుకోవాలో దాని తయారీ విధానం మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేద్దాం. పాలకూర తినడం హెల్త్కి చాలా మంచిది. పిల్లలు పాలకూర తిననప్పుడు ఇలా స్నాక్స్లా చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని టమాటా సాస్తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానం మొత్తం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల అటుకులు తీసుకుందాం. ఇలా అటుకులు తీసుకున్న తర్వాత ఒక గ్లాస్తో వాటర్ పోసుకుని అటుకులను బాగా కడగాలి. ఈ విధంగా 2 సార్లు అటుకులను బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు నానడం కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో ముందుగా వేయించిన పల్లీలు వేసుకుందాం. వీటికి బదులుగా మీరు నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే వడల రుచి బాగుంటుంది. ఇప్పుడు దీనిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత అదే మిక్సీ బౌల్లో ముందుగా మనం నానబెట్టి ఉంచిన అటుకులను వేసి మిక్సీ పట్టుకుందాం. ఈ అటుకులు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీనిని ముందుగా వేసిన బౌల్లో వేసి కలుపుకుందాం. ఈ విధంగా మనం తీసుకున్న అటుకులు మొత్తం మిక్సీ పట్టి ముందుగా వేసుకున్న బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ధనియాలు, వీటికి బదులుగా మీరు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇందులో కారం కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి అన్ని బాగా కలుపుకుందాం. కచ్చా పచ్చాగా ధనియాలు వేయడం వలన అవి నూనెలో బాగా వేగి వడలకు రుచినిస్తాయి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా చేతిలోకి తీసుకుని వడలులా ప్రెస్ చేసుకుందాం. ఇలా తయారు చేసి అన్ని ఒక ప్లేట్లో ఉంచుకుందాం. ఇలా చేసుకోవడం వలన వడలు సులభంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం వడలు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పై ప్యాన్ ఉంచి అందులో ఆయిల్ వేసుకుందాం. ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడలు వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందో లేదో తెలియాలంటే ముందుగా కొంచెం పిండి వేస్తే అది పైకి తేలినప్పుడు ఆయిల్ వేడెక్కినట్లు.
ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడలు వేసుకుందాం. మనం తీసుకున్న ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసి డీప్ ఫ్రై చేయండి. ఇలా వేసిన తర్వాత ఒకవైపు మొత్తం కాలిన తర్వాత మరొక వైపు తిప్పి కాల్చండి. ఇలా కదిపినప్పుడు పక్కకు జరిగితే కింది వైపు కాలినట్లు, అప్పుడు తిప్పి కాల్చుకోండి. ఇలా మొత్తం వడలన్నీ ఇంకొక వైపు తిప్పి అటువైపు కూడా ఎర్రగా కాలే వరకు డీప్ ఫ్రై చేయండి. ఇలా మొత్తం ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, ఈ విధంగా సులభంగా అటుకులతో వడలు తయారు చేసుకోవచ్చు. ఈ వడలు చాలా రుచిగా మరియు క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మిగిలిన పిండితో మరొకసారి వడలు వేసి ఎర్రగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా పిల్లలు పాలకూర ఇష్టపడినప్పుడు ఇలా స్నాక్స్ చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఆకుకూరలలో ఎక్కువగా పాలకూరలోనే వాటర్ కంటెంట్, ఐరన్ లాంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు పెట్టడం చాలా ముఖ్యం. ఈ విధంగా స్నాక్ చేసి పెట్టండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే శ్రీరాజా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిలోకి పచ్చడి లేదా టమాటా సాస్ ఏదైనా తీసుకోవచ్చు, దేనితో అయినా బాగుంటాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.